అబ్బబ్బా! ఏ పండగొచ్చినా చాలు మా వైజాగ్ బీచ్ అయితే మట్టుగా జనాలతో ఎప్పుడూ మెరిసిపోతుందండి. ఈరోజైతే మట్టుగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడాను ఈ బీచ్‌లో అయితే జాగారాలైతే చేస్తున్నారనమాట. చూసారుగా ఫ్యామిలీస్‌తోనే చాలా అంటే చాలా మంది జనాలొచ్చారండి. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. ఈరోజే కాదు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు భక్తులందరూ కూడా ఇక్కడే ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా బీచ్‌లో ఇలా కోటి లింగాలతో శివరాత్రి రోజైతే ఇలా ఒక లింగాన్నయితే ఏర్పాటు చేస్తారనమాట. మొత్తం కౌంటింగ్ కోటి లింగాలుంటాయి. చాలా చిన్న చిన్నగా. కానీ చాలా అంటే చాలా బావుంది. నాతో పాటు మీరు కూడా ఆ శివయ్యనైతే దర్శనం చేసుకునండి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా! మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇంకా భక్తులందరూ కూడా ఇక్కడే తెల్లవార్లు ఉంటారనమాట. సాగర తీరంలో ఉండి సాగర స్నానాలు చేసి మార్నింగ్ అయితే ఆ శివయ్య దర్శనం చేసుకొని ఎవరి గృహాలకి వాళ్ళు ప్రయాణం చేస్తారనమాట. ఇంకా మా వారు చూడండి పిల్లలిద్దరిని ఎత్తుకొని ఎంత చక్కగా శివయ్య దర్శనం అయితే చేసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మట్టుగా ఎన్ని సంవత్సరాల్లో శివరాత్రికి ఇదే ఫస్ట్ టైం అండి బీచ్‌కి రావడానికి. ఎప్పుడు కూడా రాలేదు. ఇంత బావుంది అంటే ప్రతి సంవత్సరం వచ్చేదాన్నేమో. ఏంటి తెల్లవార్లు జాగారం చేయాలా? అమ్మో! నా వల్ల కాదు అనేవాళ్ళంతా కూడా ఈ జనాలను చూడండి. ఒక్కసారి బీచ్‌కి వచ్చారంటే తెల్లవార్లు జాగారం మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట. అంత బావుంది. సరే కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.